వెన్నెలంటే మాకిష్టం, వానలంటే మాకిష్టం. వెన్నెల కన్నా, వానల కన్నా అమ్మ మొక్కులే మాకిష్టం. హాయ్! ఈరోజు మీ ఇంటర్నెట్ అక్కయ్య మీ అందరినీ చుక్కల మేడ ఎక్కించాలని ఆశపడుతుంది. వస్తారా? లేక చుక్కల మేడను చూస్తూ ఉంటారా? సరే, జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుటి నుంచి చుక్కల మేడ అనే కథను నేను చెప్పిన తర్వాత మీరు చుక్కల మేడ ఎక్కాలా లేక చుక్కల మేడను చూస్తూ ఉండిపోవాలా అనేది నిర్ణయించుకోండి. సరేనా? మరిక కథ చెప్పనా? రామాపురం కొండ మీద ఎవరో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడనే సంగతి ఊరంతా పాకింది. ఆయన దగ్గర చాలా మహిమలున్నాయని, అడిగిన వారికి కోరిన వరాలిస్తున్నాడని చెప్పుకున్నారు. ఈ సంగతి రవిచిత్రుడనే 10 ఏళ్ల పిల్లవాడికి తెలిసింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని తీసుకుని మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తల్లి మంచం మీద నుండి లేవలేకపోయింది. ఒక్కడే కొండెక్కి పైకి వెళ్ళాడు. మునిని చూశాడు. ముని చుట్టూ పక్షులు, జింకలు, పులులు కూర్చుని ఉన్నాయి. రవిచంద్రుడు పులులను చూసి భయపడ్డాడు. మునీశ్వరుడు రవిచంద్రుని చూసి దగ్గరికి రమ్మని పిలిచాడు. ఒక చిక్కుడు గింజ, ఒక కుంకుడు గింజ ఇచ్చాడు. చిక్కుడు గింజ ఇంటి పెరట్లో నాటు, మీ కష్టాలు తీరుతాయి. కుంకుడు గింజ ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంచుకో, ఆపద వచ్చినప్పుడు నన్ను తలుచుకో, వచ్చి రక్షిస్తాను అన్నాడు. రవిచంద్రుడు మునికి నమస్కరించి కొండ దిగి ఇంటికి వచ్చాడు. పెరట్లో పాదు చేసి నీళ్లు పోసి చిక్కుడు గింజ నాటాడు. తెల్లవారి ఉదయం లేచి చూశాడు. ఆశ్చర్యం! చిక్కుడు గింజ మొలిచి మనిషెత్తు పెరిగింది. చూస్తూ ఉండగానే పైకి పెరుగుతూ కంటికి కనిపించనంత ఎత్తుకు వెళ్ళింది. తీగ పట్టుకుని లాగి చూశాడు. ఆకులుగాని తీగగాని కొంచెమైనా కదల్లేదు. తీగ పట్టుకుని ఆకుల మీద కాలు పెట్టుకుంటూ పైకి ఎక్కసాగాడు. అలా మేఘాల వరకు వెళ్ళాడు. మేఘాలపైన ఒక అందాల మేడ కనిపించింది. మెల్లగా మేడ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి లోపలికి చూశాడు. ఓ అందమైన 10 ఏళ్ల అమ్మాయి తెల్లటి కుద్దేలి పిల్లతో ఆడుకుంటూ కనిపించింది. ఆమె చుట్టూ రత్నాలు, ముత్యాలు పోసి ఉన్నాయి. రవిచంద్రుడు సైగ చేశాడు. ఆ అమ్మాయి రవిచంద్రుడిని ఆశ్చర్యంతో చూసి తలుపు తీసుకుని లోపలికి రమ్మని మెల్లగా చెప్పింది. రవిచంద్రుడు లోపలికెళ్ళి, "నువ్వెవరు? ఇక్కడ ఎందుకున్నావు?" అని అడిగాడు. "నేను ఆకాశరాజు కూతుర్ని. నా పేరు మేఘమాల. నేను మేఘాలకు రాణిని. పాలపుంతపైన మెరుపుల రాజ్యం మా నివాసం. మా పక్కనే చీకటి కోరిని పాలించి ఒంటికన్ను రాక్షసుడున్నాడు. వాడు మా అమ్మను, నాన్నను బంధించి ఈ చుక్కల మెడలో దాచాడు. మా నాన్నను, అమ్మను మింగేశాడు. నేను పెరిగి పెద్దయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని వీడి ప్రయత్నం. నేను పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పాను. రాత్రులు వచ్చి చూసిపోతుంటాడు. వాడు పగలు రాలేడు. వెలుగు చూస్తే పారిపోతాడు. మరి నీ సంగతేంటి? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?" అని అడిగింది. రవిచంద్రుడు జరిగిన సంగతంతా చెప్పాడు. ఆ రాక్షసుడిని మనం ఎలా అయినా చంపాలి అంటూ కుంకుడు గింజను చేతిలో పట్టుకుని మునీశ్వరుని కలుసుకున్నాడు. వెంటనే మునీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రవిచంద్రుడు ఒంటికని రాక్షసుణ్ణి చంపే ఉపాయం అడిగాడు. ఈ రాక్షసుడి నెత్తిమీద మెరిసిపోతూ ఒక బంగారపు వెంట్రుక ఉంది. వీడి ప్రాణం అందులో ఉంది. అది పీకేస్తే చాలు ప్రాణం పోతుంది అని చెప్పి మునీశ్వరుడు మాయమయ్యాడు. రవిచంద్రుడు మేఘమాలకు చెవిలో ఒక ఉపాయం చెప్పాడు. రేపు మా అమ్మని తీసుకుని వస్తానని చిక్కుడు చెట్టు పట్టుకుని కిందకి దిగిపోయాడు. ఆ రాత్రి ఒంటికన్ను రాక్షసుడు వచ్చాడు. "నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాని నీ తల చూస్తే నాకు భయం. చమురు పెట్టి దువ్వి ముడివేస్తాను" అంది. రాక్షసుడు "భలే భలే" అంటూ చంకలు గుద్దుకున్నాడు. తల వంచి "దువ్వు" అన్నాడు. మేఘమాల కొద్దిసేపు దువ్వుతున్నట్లు నటించి ఆ బంగారు వెంట్రుకను పట్టుకుని లాగింది. వెంట్రుక ఊడిపోయింది. రాక్షసుడు గిలగిలగిలగల తన్నుకుంటూ చచ్చిపోయాడు. రవిచంద్రుడు
తన తోటి పిల్లలందర్నీ పిలిచి, నేను చుక్కల మేడ చూశాను. అందులో రత్నాలు, ముత్యాలు ఉన్నాయి. పైకి వెళ్ళి వాటిని కిందకి జారవిడుస్తాను. నేను ఎప్పుడు జారవిడుస్తానో మీకు తెలియాలి కదా! అవి జారవిడిచే ముందు మేఘమాలకు చెప్పి ఉరుములు, మెరుపులు పుట్టించమంటాను. వర్షపు చినుకులు కురిపించమంటాను. వాటిని చూసి మీరు వీధుల్లోకి రండి. రత్నాలు, ముత్యాలు ఏరుకోండి అని చెప్పాడు. రవి తల్లిని తీసుకుని చిక్కుడు చెట్టు ఎక్కి చుక్కల మేడకు చేరాడు. వెంటనే పెద్ద గాలివాన వచ్చింది. చిక్కుడు తీగ పడిపోయింది. రవిచంద్రుడు చుక్కల మేడలోనే చిక్కుకుపోయాడు. పెరిగి పెద్దయిన తరువాత మేఘమాలను పెళ్లి చేసుకున్నాడు. మేఘాలు గర్జించేటప్పుడు, వాన చినుకులు పడేటప్పుడు రవిచంద్రుడు పిల్లల కోసం రత్నాలు, ముత్యాలు జారవిడిస్తూ ఉంటాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందంగా వెతుకుతారు. కాని ఏం లాభం? అవి భూమికి చేరే లోపల ఓడగళ్ళుగా మారిపోతాయి. చేతికి తీసుకోగానే కరిగిపోతాయి. పాపం ఈ సంగతి రవిచంద్రుడికి తెలియదు. పిల్లలెప్పుడు రవిచంద్రుడికి చెప్పాలనుకోనూ లేదు. ఎందుకంటే పిల్లలకి నిజమైన రత్నాలు, ముత్యాల కన్నా వడగళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. కథ బాగుంది కదా? నచ్చిందా? రేపు మరొక కథతో మీ ఇంటర్నెట్ అక్కయ్య.